కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నారన్న విషయం తెలిసిందో అప్పటి నుంచి కూడా పిఠాపురం రాజకీయం అనేది చాలా రసవత్తంగా మారింది. అదే విధంగా పెనర్ నియోజకవర్గం నుంచి అంటే అది మచిలీపట్నంలో వస్తుంది. అక్కడి నుంచి ఇద్దరు దంపతులు అయితే కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుంది ఏ విధంగా ఉంటుంది అనేది. సార్ చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వడ్లాని వీర సుబ్రహ్మణ్యం. నేను పెడన మండలం కవిపురం గురిందగుంట 2 ఆమ్లెట్ విలేజ్లకి సర్పంచ్ నా మిస్సెస్ చేసింది. అయినా కిందటిసారి ఎలక్షన్లో కూడా మేము చాలా కృషి చేసాం. 19లో అయినా ఇది కాలేదు. మళ్ళీ ఈసారి కూడా చెయ్యాలని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయినా సరే మాది ఎట్లా ఏ విధంగా ఎన్ని రకాలుగా అయినా సరే చేసి మా సొంతంగా ఇక్కడ క్యాన్వాస్ చేయడానికి ఈ 4 రోజులు ఈ నెల రోజులు ఉండి ఇక్కడ ఆయన గెలిపిన తర్వాత వెళ్ళాలి ఇంటికి అనేది ఒక దృక్పథం, మంచి ఉద్దేశం. ఆయన మంచోడు, 10 మందికి సేవ చేశాడు కనుక ఆ విషయాన్ని ఆయన గురించి నలుగురికి పొగుడుతూ నలుగురికి మంచిగా చెప్పుకుంటూ ఇట్లా ఇలా ఉన్నాయి, ఇలా రైతులకు ఇలా చేశాడమ్మా, ఇట్లా చచ్చిపోయిన వాళ్ళకి ఇట్లా ఇచ్చారు, అలా చేశారు. ఇంకా రేపు పొద్దున ఇవాళే ఇంత ఇదిగా ఉంది మీ గ్రామం, ఈ పిఠాపురం అనేది విలేజ్లో ఇంతమంది జనం వస్తున్నారంటే రేపు పొద్దున ఆయన గెలిచిన తర్వాత ఈ విలేజ్ ఎలా ఉందని చూడటానికి ఎంతోమంది విఐపీలు వస్తారు. ఎన్నో రకాలుగా బాగుంటుంది ఇది, మీ అందరికి మంచిదని చిన్నగాడి నుంచి పెద్దగాడి నుంచి అందరికీ చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ముసలివాళ్ళతో సహా అందరికి హితబోధ చేసి ఇలా చేయాలి, ఇలా చేస్తాడు ఆయన. మీ గ్రామానికే కాదు మీ నియోజకవర్గం అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది, చాలా ముందుకెళ్తుంది. ముందు భవిష్యత్తులో కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు చేసి మేలు మీరు ఆ జన్మాంతరం మర్చిపోలేరు అని ఆయన గురించే మేము క్యాన్వాస్ చేసుకుంటూ చెబుతున్నాము. రోజు వార్డుల వారీగా తిరుగుతున్నాం, ఇక్కడ విలేజ్ల వారీగా. ఎలాగ అనిపించింది సార్, అంటే మీరు ప్రజలతో ఇంట్రడక్షన్ అయినప్పుడు వాళ్ళతో స్పందన ఎలాగుంది? చాలా మంది ఎక్కువ పర్సెంట్ 70% అబోవ్నే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం అనే మాట మాత్రం ఎక్కువ. ఎంతమందిని అడిగినా ఇది ఎక్కువ చెప్తున్నారు. తక్కువ మంది ఎవరో ఒకళ్ళారా, అది అంత పర్సంటేజ్ అయితే ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఇది మాత్రం 70 అబోవ్ ఉంటుంది. 100% గెలుపు అందరూ అంటున్నారు. ఏంటంటే 1,00,000 మెజార్టీ వస్తే బాగుండు, 1,00,000 మెజార్టీ రావాలి అనే కోరికతో సంకల్పంతో ఉన్నారు ఇక్కడ జనం కూడా. అంటే వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారంటే, మీరే అంత దూరం నుంచి వచ్చి ఇంత వయసు ఉండి మీరు ఇంత పెద్దవాళ్ళు మీరే వచ్చి ఈ విధంగా సేవ చేస్తున్నారంటే అది దీనికోసం అని చెప్పి. అలాంటిది ఇంకా మేమెందుకు కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుని కూడా మేము చేయాలన్నారు. ఎందుకంటే నేను రావడమే కాదు, మా అల్లుడు మా కొడుకు వాళ్ళు కూడా ఇక్కడే పని చేస్తున్నారు, వస్తున్నారు, అంత అమెరికా నుంచి వచ్చారు, వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. శతవిధాల ప్రతి ఒక్కరికి కన్వీన్ చేసి ఇది మంచిది, ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఆయన అన్ని విధాల పైకి తీసుకొస్తాడు మీ అందరినీ. మనం ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేయాలి అని చెప్పి అన్ని ప్రతి వాళ్ళకి చెప్తా ఉంటే అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. చిన్న ముసలోళ్ళు కూడా బాగు అయ్యాయి, మీరు కూడా ఇక్కడ దాకా వచ్చారు, ఇట్లా తిరుగుతున్నారు ఈ ఎండలో ఇది అనకుండాను మంచిది, మేము తప్పనిసరిగా చేస్తున్నాం. అమ్మ మేమే కాదు, మేము రాలేని స్థితిలో ఉన్నా కూడా మా అల్లుడు మా కొడుకు కూడా బాగా వెళ్దాం చేద్దాం ఆయన కోసం చేయకపోతే ఎట్లాగంటే సరే చేయటానికి కానీ ముందుకు వచ్చాం ఎంతో సంకల్పంతో. ఇప్పుడు చూసుకుంటే కనుక మీ అల్లుడు గారు అలాగే మీ అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణ్ గారికి సపోర్టింగ్ గా క్యాంపెయినింగ్ చేస్తా అని చెప్పి అంటున్నారా, అది నిజమే అంటారా? మేము మొన్న రాపర్తి వెళ్ళాం, నిన్న గొల్లప్రోలు వెళ్ళాం. 100% వీళ్ళకే ఓట్లేస్తాయి అన్నారు. అమెరికా నుంచి నా కొడుకు అల్లుడు వచ్చారు, వాళ్ళ కోసం మేము వచ్చాం అనమాట. ఇద్దరం వాళ్ళు ఇక్కడ క్రితంసారి చేసాము, 10 days ముందు వచ్చారు, అప్పుడు అవ్వలేదని వీళ్ళు 2 months ముందు వచ్చి, మాది పిఠాపురం కాదు గురిందగూడ నుంచి హైదరాబాద్లో ఉంటుంటే వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి మేము వచ్చాం వాళ్ళ కోసం చెప్పడానికి. క్యాన్వాస్కి వెళ్ళాం, మొన్న రాపర్తి వెళ్ళాం, నిన్న గొల్లపురం వెళ్ళాం. బాగుంది, చాలా బాగుంది. ఇంటింటి బాగా ఇంటింటికి తిరిగాం నిన్న. చాలా రిసీవ్ చేసుకున్నారు, చిన్న పిల్లల కానించి ముసలాళ్ళ వరకు. పవన్ కళ్యాణ్కి ఓటేస్తామమ్మా, మీరు ఇంత పెద్దవాళ్ళు వచ్చి చెప్తున్నారు, మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు. అవును, పవన్ కళ్యాణ్ కోసం ఇక్కడికి నిలబడి. అది చాలా ట్రబుల్. అదిగో ఆ లక్ష్మి గారు ఇల్లు ఇచ్చేవాళ్ళు మాకు, వాళ్ళ ఇంట్లో పెట్టుకుని కొంచెం సఫర్ ఉంది మాకు. వైట్ హస్బెండ్ చాలా మంచిగా హెల్ప్ చేశారు మాకు. మేము అనుకోకుండా వస్తే వాళ్ళు ఎవరికో ఇచ్చిన ఇల్లు మాకు ఇచ్చి
బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మచిలీపట్నం వెళ్తారా? వెళ్తాం బాల్చోడు. ఇల్లు వస్తాం. అక్కడ మధ్యలో ఇక్కడ ఖాళీ ఉన్న రోజు మచిలీపట్నం వెళ్ళి కంప్లీట్ చేసాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పెడనొస్తున్నామమ్మా అని, కానీ నిన్న ఆ రోజు వెళ్ళలేకపోయాం. మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి కలిసాం. ఇంటర్వ్యూ ఇచ్చారు. బుద్ధ ప్రసాద్ గారికి అవన్నీ ఎంపీకి కూడా చేస్తాం. జనసేనకే చేస్తాం. జనసేన గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తిరిగేది ఇదంతా. బాబు ఒకసారిని గెలిస్తే కాదు కదా, అన్ని గెలవాలి. అమెరికాలో ఎంత చల్లగా ఉంటుందో తెలుసు కదా. ఈ సమ్మర్ లో ఆయన పడుకోవడానికి సరిగ్గా లేకపోయినా ఎండల్లో తిరిగి ఇక్కడ ఉండటం చాలా కష్టం. అయినా 2 నెలల ముందు వచ్చి అల్లుడు బాబు కూడా వాళ్ళ కోసం మేము వచ్చాం. మేము 100% జనసేన వస్తుంది. థ్యాంక్ యూ. జనసేన తర్వాత ఎన్డీఏ కూటమి కూడా అందరికీ సహకరించాలి. ఎవరికి భేదప్రాయాలు లేకుండా జనసేన ఎన్డీఏ కూటమిని గెలిపించి విజయం సాధించాలి. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. జాగో రే జాగో జనతరంగమే, యువతకు నేస్తాం, భవితకు నేస్తాం, విద్యార్థుల నేస్తాం, ఉద్యోగుల నేస్తాం, నిరుద్యోగులకు